ఎముకలు బలంగా ఉండాలంటే ఈ 3 పదార్థాలు తప్పనిసరి. మన శరీరానికి ఆకారంతో పాటు గట్టిదనాన్ని ఇచ్చేవి ఎముకలు. అవి ఎంత గట్టిగా దృఢంగా ఉంటే మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. యుక్త వయసు వచ్చే వరకు శరీరంలోని పలు మినరల్స్ ఎముకలను గట్టిగా మారుస్తాయి. మనకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆ వయసు వచ్చేంత వరకు ఎముకలు గట్టిగా ఉండాల్సిందే. లేదంటే వయసు మీద పడుతున్న కొద్దీ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే. పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాల్సిందే. ఈ 3 పోషకాలు తీసుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఎముకల ద్రవ్యరాశిని పెంచుతాయి, ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తాయి. మరి ఆ పోషకాలు ఏంటో ఒకసారి చూడండి. కాల్షియం. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. ఎముకలు గట్టిగా దృఢంగా ఉండటానికి కాల్షియం తోడ్పడుతుంది. కావలసినంత కాల్షియం లేనట్లయితే ఎముకలు పెలుసుగా మారతాయి. దీంతో ఎముకలు విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదు కాల్షియం తీసుకోవాలి. పాలు, పన్నీర్, పెరుగు, కోడిగుడ్లు, క్యాబేజీ, పాలకూర, కాలీఫ్లవర్ వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మనం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న కణజాలం ఉత్తేజంగా పనిచేస్తుంది. విటమిన్ డి. శరీరానికి కావాల్సిన విటమిన్ డి లేనట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ప్రతిరోజు ఎండలో కొద్ది సమయం గడిపినట్లయితే ఈ విటమిన్ డి దానంతటా అది వస్తుంది. ఎముకలు గట్టిగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి. గుడ్డులోని పచ్చసొన, పాలు, చేపలు, పుట్టగొడుగులు తరచుగా ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. విటమిన్ కే. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ కే తప్పనిసరి. ఎముకలు గట్టిగా ఉండడంతో పాటు రక్తనాళాలు కూడా దృఢంగా ఉండేందుకు విటమిన్ కే చాలా అవసరం. పాలకూర, కివి ఫ్రూట్, పెరుగు, ఆవకాడో, బ్రొకోలీలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.